నా పేరు దేవిశెట్టి రామన్న. శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం తెలుగు ఉపన్యాసకులను. ఈ రోజున కరోనా ప్రభావం చేత BA, BCom, BSc విద్యార్థులకు ప్రత్యక్షంగా పాఠ్యాంశాలు బోధించలేనటువంటి సమయమున పరిస్థితిలో అంతర్జాలం నందు వాటిని వేదికగా చేసుకొని థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు జనరల్ తెలుగు ప్రాచీన పద్య భాగంలో ఉన్నటువంటి వామనావతారము పాఠ్యాంశం గురించి ఈ రోజున తెలుసుకుందాం. మరి ఈ అంతర్జాలం నందు పాఠ్యాంశములను బోధించమని నా వెన్నంటి ఉండి నాకు అండదండగా ఉన్నటువంటి మా కళాశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ ఏ లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ, ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ నందు ప్రాచీన పద్యభాగంలో వామనావతారం. మరి ఈ వామనావతారం పాఠ్యాంశంను మహాకవి, భక్త కవి, సహజ పాండిత్య బిరుదాంకితుడు బమ్మెర పోతనామాత్యుడు రచన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ మహాకవి వరంగల్ జిల్లాలోని నేటి వరంగల్ నాటి ఓరుగల్లు సమీపంలోని బమ్మెర అనేటువంటి గ్రామంలో లక్కమాంబ, కేసన పుణ్య దంపతులకు జన్మించిన ముద్దు బిడ్డ మన భక్త కవి. పోతన గారు ఆంధ్ర మహాభాగవతంతో పాటు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం అనే కావ్యములకు కూడా రచన చేయడం జరిగింది. ఆంధ్ర మహాభాగవతం సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభాగవతంను రచన చేస్తే వాటిని పోతనామాత్యుడు భక్త కవి తెలుగులోనికి ఆంధ్ర మహాభాగవతముగా అనువదించడం జరిగింది. పోతన గారికి శ్రీమన్నారాయణుని పుణ్యకథలను విస్తరించి రాయాలనే కుతూహలము కలిగింది. ఒక పున్నమి నాడు చంద్రగ్రహణము రోజున పోతన గారు తన గ్రామానికి సమీపంలో గల గంగానది తీరమున స్నానము ఆచరించి శివధ్యానం చేస్తుండగా శ్రీరామచంద్రుడు ఆయనకు ప్రత్యక్షమై తన పేరు మీదన శ్రీ మహాభాగవతాన్ని తెలుగులోనికి అనువదించమని కోరడం జరిగింది. ఆ విధంగా పోతనామాత్యుడు తెలుగులోనికి మహాభాగవతాన్ని
అనువదించడం జరిగింది. అయితే ఈ మహాకవి మొదటగా శైవభక్తి తత్పరుడు. మరి ఆ శివుణ్ణి పూజిస్తూ సేవిస్తూ కొలుస్తూ ఉండగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ మనం ఒకటే తెలుసుకోవాలి, ఏమంటే శైవ వైష్ణవ భేదం లేదు. శివుడు కానీ విష్ణువు కానీ శ్రీరామచంద్రుడు ఇద్దరు ఒకటే. అలాగే మనకు మహాభారతం రచనలో తిక్కన హరిహర అద్వైతంను పాటించడం జరిగింది. మరి మొదట ఈయన కూడా భోగిని దండకం వీరభద్ర విజయం రచన చేశానని ఇంత మునిపే చెప్పుకున్నాం. మరి వీరభద్ర విజయం అన్నప్పుడు శివుని గురించి కావ్యం రచన చేయడం జరిగింది. ఆ తర్వాత భోగిని దండకం రచన చేయడం జరిగింది. మరి పోతన భాగవత రచన విధానము గురించి తెలుసుకోవాలంటే పోతన గారు వినయ సంపద కలవారు. పండితుల నుండి తాను విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అని వినయంగా చెప్పుకున్నాడు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తెలియపరుతూ అనియు కొందరికి తెలుగు గుణమగు కొందరికి సంస్కృతము గుణమగు కొందరికి రెండు గుణములగు నేను అందరాన్ని మెప్పింతును నా రచన ద్వారా అని చెప్పేసి పోతనమాత్యుడు చెప్పుకున్నాడనమాట. అంటే తెలుగు పాఠకులను సంస్కృత ప్రియులను మెప్పించే రీతిలో భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. పోతన భాగవతంలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కోకొల్లలు, వాటికి నిలయం. భాగవతం యొక్క గ్రంథ వివరం గురించి వాటి యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే భాగవతంలో 12 స్కందములు ఉన్నాయి. ఆ భాగవత భాగములను స్కందములని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వామన చరిత్ర భాగవతంలోని ప్రసిద్ధమైనటువంటి కథలలో పేరెన్నికగన్నటువంటిది. అంటే భాగవతంలో భగవద్భక్తుల యొక్క చరిత్రలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ భాగవతము విష్ణు భక్తి ప్రధానమై ఉంటుందన్నమాట. దశమ స్కందంలో శ్రీకృష్ణుని యొక్క అవతార చరిత్రను మనకు సంపూర్ణంగా ఇందులో చెప్పడము జరుగుతుందన్నమాట. ఏది ఏమైనా ఈ భాగవతం నందు పోతన గారు తనకు ప్రీతిపాత్రమైనటువంటి ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, వామనావతారము, రుక్మిణీ కళ్యాణము, కుచేలోపాఖ్యానం వంటి భాగవత కథలను పోతన గారు రచన చేయడం అనేటువంటిది జరిగింది. అందులో ఈ వామనావతారము 5వది. ఇందులో మనకు అనేకమైనటువంటి దాదాపు విష్ణు యొక్క అవతారములు మనము 10 రకాలుగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఒకటి మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, అలాగే శ్రీ వెంకటేశ్వర అవతారము, కలియుగ అవతారం. ఈ విధంగా 10 అవతారములు మనకు ఈ భాగవతంలో ఈ యొక్క శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుమూర్తి 10 అవతారములు దాల్చి అందులో ఉన్నటువంటి వామనావతారం గురించి ఈ బమ్మేరు పోతనామాత్యుడు మనకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతున్నది.
అయితే పోతన గారి పద్యములు తెలుగు ప్రజల యొక్క నాలుకలపై నిరంతరం కూడా నాట్యం చేస్తూనే ఉంటాయి. సజీవ పాత్ర చిత్రణ కానీ, అద్భుతమైనటువంటి కథాకథన శిల్పం కానీ, భక్తిభావ తన్మయత్వం కానీ పోతన గారి కవితా లక్షణములుగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆయనను భక్త కవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ మహాకవి మహాభాగవతంను రచన చేస్తూ నా పూర్వపుణ్య సుకృతం వలన, పూర్వజన్మ సుకృతం వలన నాకు ఈ భాగవతం రచించేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. నా ముందున్నటువంటి కవిత్రయమైనటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన వారు భారతం మాత్రం రచన చేసి భాగవతంను నాకు వదిలిపెట్టడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ భాగవతము ఇంత మునుపు చెప్పుకున్నట్లుగా 12 స్కందములు ఉన్నది. ఆ 12 స్కందములలో ఈ బమ్మెర పోతనామాత్యుడు రచన చేశాడు. రచన చేసిన తర్వాత ఈయన భాగవతంను ఆనాటి మహారాజు సర్వజ్ఞ సింగ భూపాలుడు తనకు అంకితం చేయమని చెప్పేసి అడగడం, కానీ నేను ఈ భాగవతమును ఈ భక్తి తత్పరత కలిగినటువంటి భక్తుల యొక్క చరిత్ర ఉన్నటువంటి ఈ భాగవతమును నేను మాధవునికి, ఆ దేవునికి అంకితం చేస్తాను కానీ, ఆ శ్రీరామచంద్రునికి అంకితం చేస్తాను కానీ నరాంకితం చేయనని చెప్పేసి చెప్పుకోవడం వలన, ఆ విషయం చెప్పడం వలన రాజు కోపించి తన భటుల చేత ఆ భాగవతంను తస్కరింప చేయడం జరుగుతుంది. మరి ఆయన చాలా బాధపడుతూ చివరికి వారి యొక్క బాధను తెలుసుకున్నటువంటి పోతన గారి శిష్యులైనటువంటి బొప్పలూరు గంగన, ఏల్చూరి సింగన, వెలిగందల నారయ్య వీరు ముగ్గురు కూడా ఆ భాగవతంను వెతుక్కొని చివరికి తీసుకొని రావడం జరుగుతుంది. అయితే అందులో ఉన్నటువంటి 5వ స్కందం, 6వ స్కందం, 11, 12 స్కందములు ఆ భూమిలో పాతి పెట్టడం వలన ఆ చెదలనేటువంటివి తినివేయడం వలన ఆ 4 భాగములు పాడైపోయి ఉంటాయి. అప్పుడు బమ్మెర పోతన గారి యొక్క కోరిక మేరకు బొప్పలూరి గంగన 5వ స్కందమును, ఏల్చూరి సింగన 6వ స్కందమును, వెలిగందల నారయ్య 11, 12 స్కందములను రచన చేసి ఆ గురువైనటువంటి బమ్మెర పోతనామాత్యునికి ఇవ్వడం, ఆ బమ్మెర పోతనామాత్యుడు తన ఆరాధనీయమైనటువంటి తనను అడిగినటువంటి ఆ శ్రీరామచంద్రునికే అంకితం చేయడం జరిగింది. ఈ విధంగా భాగవతం. అయితే పాఠ్యభాగ సందర్భం గురించి మనం చెప్పుకోవాలంటే మొదట దేవతలు, రాక్షసులు ఆ పాల సముద్రమును మధించగా అందులో నుండి అమృతము ఉద్భవించింది. ఆ అమృతమును దేవతలు విష్ణు సహాయంతో రాక్షసులను మోసం చేసి గ్రహించడం జరుగుతుంది, సేవించడం జరుగుతుంది. అప్పుడు రాక్షసులు కోపంతో ఆ బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క అనుమతితో దేవతలపైకి దండయాత్ర చేయడం, దేవతల చేతిలో ఓడిపోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు, అంటే ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు.
మరి హిరణ్యాక్షుని ఎప్పుడైతే విష్ణువు సంహరించడం జరుగుతుందో విష్ణువును సంహరించాలని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచని యొక్క కుమారుడు ఈ బలిచక్రవర్తి మరి ఓడిపోయి చివరకు తన గురువైనటువంటి ఆ శుక్రాచార్యుని కోరిక మేరకు వారి ద్వారా విశ్వజిత్ యాగమును చేయించాడు. మరి బలికి హోమాగ్ని నుండి రథము, సూర్యుని యొక్క గుర్రముల వంటి గుర్రపు జెండా, మరి సింహపు జెండా, అలాగే విల్లు, అంబుల పొది ఇవి ఆవిర్భవించడం, బలిచక్రవర్తి అతని తాత అయినటువంటి ప్రహ్లాదుడు వాడిపోని పద్మాల దండను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బలిచక్రవర్తి వాటన్నిటినీ స్వీకరించి తన గురువు యొక్క ఆజ్ఞను తీసుకొని ఇంద్రునిపైకి పగ తీర్చుకోవడానికి ఇంద్రుని యొక్క రాజధాని అయినటువంటి అమరావతిపై దండెత్తడం, ఆ దేవేంద్రాదులను ఓడించి వారిని స్వర్గం నుండి మరి తరిమి వేయడం, ఈ విధంగా బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించడం, బలి ముల్లోకాలను ఆక్రమించుకోవడం జరుగుతుంది. అంటే ముల్లోకాలు అన్నప్పుడు మనకు దాదాపు ఈ ముల్లోకాలు నరకలోకము, భూలోకము, స్వర్గలోకము. ఆ భూలోకం అనేటువంటిది మనం ఉన్నటువంటి ఈ భూలోకము, మరి వీటిపైన ఈ స్వర్గలోకం అనేటువంటిది ముల్లోకాలని కొంతమంది అంటారు, 15 లోకాలని కొంతమంది అంటుంటారు. ఆ 15 లోకాల్లో ఈ భూలోకం నుండి మనకు భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఆ సత్యలోకమే మనకు స్వర్గలోకంగా, ఆ విధంగా మనకు స్వర్గలోకం అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు భూలోకం నుండి దిగువ ఉన్నటువంటి అతలలోకం, వితలలోకం, సుతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళలోకం. ఆ పాతాళలోకమే నరకలోకం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి కశ్యప ప్రజాపతికి భార్య. తన బిడ్డలైనటువంటి దేవతలు రాజభ్రష్టులైనారని చెప్పేసి విని దుఃఖించి ఆ రాక్షసులు అదితికి అక్క అయినటువంటి దితి సంతానం, దితి కుమారులు. మరి దితి కూడా కశ్యపుని భార్య. అంటే ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు, ఒకరు అదితి, దితి. దేవతల యొక్క తల్లి అదితి, రాక్షసుల యొక్క తల్లి దితి. మరి ఆ దితి కూడా కశ్యపుని భార్య కనుక ఆ కశ్యపుడు అదితిని విచారించవద్దని చెప్పి ఆ విష్ణుమూర్తిని ఆరాధించమని పయోభక్షణం అనే వ్రతాన్ని ఆ అదితికి ఉపదేశించడం జరుగుతుంది తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి. మరి ఆ విధంగా 12 రోజులు ఆ వ్రతం అదితి పాటించి ఆ వ్రతం చేసింది. ఆ విష్ణుమూర్తికి ఆమె ప్రత్యక్షమయ్యాడు. తన కన్నబిడ్డల యొక్క కష్టాన్ని తీర్చమని అదితి విష్ణువును కోరగానే నేను మీ యొక్క గర్భం నందు జన్మించి ఆ రాక్షసులను సంహరిస్తానని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ అదితి కశ్యపుని యొక్క దయతో గర్భవతి అయింది. శ్రీ మహావిష్ణువు అదితి గర్భం నందు శ్రావణ ద్వాదశి నాడు శంఖ చక్రాదులతో జన్మించడం జరిగింది. ఆ తర్వాత దివ్య స్వరూపాన్ని వదలి బ్రహ్మచారిగా వామన రూపం ధరించాడు. ధరించిన తర్వాత ఆ కశ్యప ప్రజాపతి వామనునికి ఉపనయనం కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజులలో బలిచక్రవర్తి గొప్ప దానవీరుడని తెలిసి
వామనుడు బలిచక్రవర్తిని దానము 3 అడుగుల నేలను దానం చేయమని చెప్పేసి ఆ బలిచక్రవర్తి చేసినటువంటి ఆ యజ్ఞశాలకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. వామనుడు మనుష్య రూపం ధరించి వేదరాశి వల్లే బలి ముందు నిలబడ్డాడు. జడలు కట్టిన జుట్టు, అలాగే గొడుగు కమండలము ధరించి ఉన్నాడు. అతని చేతిలో భిక్షాపాత్ర. బలి వామను యొక్క పాదములను కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకున్నాడు. బలిచక్రవర్తి ఏం కావాలని చెప్పేసి వామనుడిని అడిగాడు. వామనుడు బలి వంశంలోని పెద్దలను పొగడి, ఆ పెద్దలున్నప్పుడు హిరణ్యకశిపుడు కావచ్చు, హిరణ్యాక్షుడు కావచ్చు, అలాగే ప్రహ్లాదుడు కావచ్చు, విరోచనుడు కావచ్చు, మరి వారి యొక్క ఆ పెద్దలందరినీ కూడా పొగడి వారి యొక్క బలి యొక్క దానగుణాన్ని కూడా కీర్తించాడు. తనకు నాకు ఆ వామనుడికి సొమ్ములు కానీ భూములు కానీ అక్కర లేదు, 3 అడుగుల నేలను మాత్రమే నాకు దానంగా ఇస్తే నేను తృప్తి పడతానని చెప్పేసి అడగడం జరుగుతుంది. మరి ఆ విధంగా 3 అడుగుల నేల ఇవ్వడానికి బలిచక్రవర్తి సంకోచిస్తాడు. ఎందుకంటే ఇంతటి గొప్ప మహారాజును, ముల్లోకాలను కూడా పరిపాలన చేస్తున్న వాడిని, మరి అటువంటి నన్ను 3 అడుగుల నేలను అడగడం అనేటువంటిది నాకు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదని విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా ఆ బలిచక్రవర్తి ఆ వామనునికి 3 అడుగుల నేలను దానం చేసేటువంటి ఆ సందర్భంలోనే అక్కడ తన గురువైనటువంటి ఆ రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో దానం చేయవద్దని, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని, వామనుడు కాడని, కనుక నీవు 3 అడుగుల నేలను దానం చేస్తే ఈ ముల్లోకాలను కూడా ఆక్రమిస్తాడు, కనుక ఇవ్వవద్దు. నీ యొక్క జాతి, నీ యొక్క వంశం, నీ యొక్క గొప్పతనం మొత్తం కూడా నీవు కోల్పోతావు, భ్రష్టుడు అవుతావు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఆ మహాకవి, ఆ మహారాజు బలిచక్రవర్తి వినకుండా తానిచ్చినటువంటి 3 అడుగుల నేలను దానము చేస్తాననేటువంటి ఆ ప్రస్తుత సందర్భంలోనే మనకి యొక్క పాఠ్యభాగం అనేటువంటిది మొదలవుతుంది. ఆ పాఠ్యభాగం మొదటగా కులమున్ రాజ్యమున్ తేజమున్ నిల్పు ఈ కుబ్జుండు విశ్వంబరుండు అలతింపోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడి మాన్పను ఒకండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము పనుపుమా వర్ణిన్ వదానోత్తమా. అంటే ఇక్కడ ఈ మహాత్మా, ఓ గురుత్తమ, నీవు చెప్పినది లోకంలో సహజమే, అయితే దాతలలో శ్రేష్ఠుడైనటువంటి వాడను నేను. ఈ కులాన్ని, ఈ రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలబెట్టుకోమని నీవు గురువైనటువంటి శుక్రాచార్యుడైనటువంటి నీవు నాకు చెప్తున్నావు. ఈ పొట్టివాడు విష్ణువు అంటున్నాడు, ఇతడు తేలికగా పోడు, త్రివిక్రమ స్ఫురణవాడై నిండు ఈ బ్రహ్మాండమును, ఈ యొక్క ముల్లోకాలను కూడా నిండిపోతాడని చెప్పేసి అంటున్నావు. నా పలుకులు ఆకర్ణింపు నీ కర్ణంబులను, నా యొక్క మాటలను విను, నీ కర్ణంబులను, అదే నీ యొక్క చెవుల ద్వారా విను. వలది దానము, ఈ యొక్క దానం అనేటువంటిది ఏమాత్రం కూడా చేయవద్దని చెప్పేసి తన శిష్యుడైనటువంటి బలిచక్రవర్తికి
ఆ గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పడం అనేటువంటిది ఇందులో జరిగింది. ఆ తర్వాత రెండో పద్యంలో ఇందులో వచనం అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమిలిత ఆలోచనుండై యశస్వి ఇట్లనియే. యశస్వి అంటే గొప్ప కీర్తి యశస్సు కలిగినటువంటి వాడవైనటువంటి ఓ బలిచక్రవర్తి, నిజమానతిచ్చితివి నీవు మహాత్మక, నీవు నిజము ఆనతిచ్చితివి మహాత్మక, మహిని గృహస్థ ధర్మంబు ఇదియే, అర్థంబు కామంబు యశమున్ వృత్తియు ఎయ్యది ప్రార్థింప ఇత్తుననియున్, అర్థలోభంబున ఆర్తిన్ పొమ్మనుట ఎట్లు, పలికి లేదనుట కంటే పాపమెద్ది, ఎట్టి దుష్కర్ముని నేను భరించెదను కాని సత్యహీనుని మోపజాలననుచున్. ఓ గురువర్య, ఓ మహాత్మా, నీవు నాకు నిజమే చెప్పితివి. అంటే వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, నువ్వు 3 అడుగులు కదా అని చెప్పేసి 3 అడుగుల దానం చేసే ముల్లోకాలను ఆక్రమిస్తావని, మరి ఆక్రమిస్తే నీ యొక్క వంశాన్ని, నీ యొక్క జాతిని, నీ యొక్క మొత్తం తేజస్సును మొత్తం సర్వనాశనం చేస్తాడని చెప్పావు. కానీ నీవు నిజమే చెప్పావు. మహిని గృహస్థ ధర్మంబు ఇదే. మహిని ఈ యొక్క భూమి మీద గృహస్థులైనటువంటి వారికి ధర్మము, ఎవడైనా కానీ అడుక్కోవడానికి వస్తే వాడికి 3 అడుగుల నేలను కావచ్చు, ఇంకేదైనా అడిగిన దాన్ని ఇవ్వడానికి నేను మహారాజును కాబట్టి ఇది నా యొక్క ధర్మం. అంతేకాదు, ఇది కూడా మీ యొక్క ధర్మం. ఏ విధంగా అంటే, మీరు గురువులు శిష్యులైనటువంటి నాకు చెడిపోకుండా నా యొక్క మంచిని కోరి నీవు ఇవ్వవద్దని చెప్పేసి ధర్మాన్ని నీవు నాకు చెప్తున్నావు. అర్థంబు కామంబు యశమున్ వృత్తియు. అర్థం కానీ, అర్థం అంటే డబ్బు, సంపద, కామం అంటే కోరిక, యశమున్ మరి అటువంటి యశస్సు ఏది అడిగినా కూడా మరి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది ఆ గురువు గారితో. అర్థలోభమున ఆర్తిని పొమ్మనుట ఎట్లు. ఆ డబ్బు పైన మోహంతో, లోభంతో, పిసినారితనంతో ఆర్తిని అడుక్కునేటువంటి వారిని పొమ్మనేది ఎలాగా? అలాగే పలికి లేదనుట కంటే పాపమెద్ది. ఇస్తానని చెప్పాను 3 అడుగుల నేలను, మరి ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి అంటే అంతకన్నా మహాపాపము ఏది కూడా ఉండదు. అయితే మునుపు ఎట్టి దుష్కర్మునినైనా భరించదను కానీ సత్యహీనుని మోపజాలననుచున్. అంటే ఆ భూదేవి, నేను ఈ భూమి మీద ఎటువంటి దుష్కర్మునినైనా నేను మోస్తాను, కానీ అబద్ధమాడేటువంటి వాడిని మాత్రం నేను మోయను అని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగిందని అక్కడ ఉన్నటువంటి బలిచక్రవర్తి తన గురువుతో చెప్పడం జరుగుతున్నది. అలాగే పలుకదే తొలుత భూదేవి బ్రహ్మతోడ, సమరమందు అడుగు తిరగక సచ్చు కంటే, పలికి బొంకక నిజమున పరుగు కంటే, మానధనులకు భద్రంబు మరియు కలదే. మానధనులకు భద్రమైనటువంటిది అంటే మానధనులకు వేరైనటువంటి మార్గములు ఏవి కూడా ఇంకా లేవు. ఎలాగంటే ఆడిన మాట తప్పిన వాణిని మాత్రము భరించలేను అని బ్రహ్మతో ఆ భూదేవి చెప్పింది కదా. యుద్ధంలో వెను తిరగకుండా వీరమరణం పొందడం కానీ, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం కానీ మానధనులకు చాలా గొప్పవి. ఆ రెండింటికి మించినటువంటి మార్గములు ఇంకేవి కూడా లేవు, మానమే ధనంగా కలిగిన వారికి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ధాత్రిని హాలికునకున్
సుచేత్రము బీజములు లెస్స చేకురు భంగిన్ చిత్రముగా దాతకీవియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే. అంటే రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒకే చోట దొరకడము చాలా అరుదు, చాలా కష్టము. ఒక మంచి రైతు ఉంటాడు, మంచి నీళ్లు పడినాయి, మంచి ఎర్రనైనటువంటి మంచి సారవంతమైనటువంటి భూమి ఉన్నది, వాటితో పాటు మంచి విత్తనాలు దొరికాయనుకో ఆ రైతు ఆ పొలంలో బంగారు పంటలు పండిస్తాడు. మరి అప్పుడు ఆ దాతకు తగిన ధనం కానీ తీసుకునేటువంటి ఉత్తముడు కానీ దొరికే అదృష్టం కూడా అపురూపమైనది. అంటే ఇక్కడ అన్నాడు చిత్రముగా దాతకు కీవియు. ఆ దాత అనేటువంటి వాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ బలిచక్రవర్తి. కానీ కీవియు ఎవడు అడుక్కునేటువంటి వాడు దొరకడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాంతంలో మన కాలేజీ ఆవరణంలో ఎవరో భోజనాలు ఏర్పాటు చేశారు, మనల్ని భోజనానికి పిలవలేదు. కానీ అక్కడ భోజనాలకి వడ్డిస్తూ ఉంటే పంచభక్ష ప్రమాణాలతో ఆ సువాసన వెదజల్లుతూ ఉంటే మనం అక్కడికి పోతామా? పోము. పిలవని పేరంటానికి పోము. ఎందుకు? మనకు ఏదైనా కూడా చేసుకొని తినేటువంటి ఆ సమర్థత, ఆ డబ్బు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం పోము. కానీ ఎవడు పోతాడు? అడుక్క తినేటువంటి వాడు మాత్రమే పిలవకుండా కూడా పోతాడు. మరి అటువంటి చోటికి దానం చేస్తూ ఉంటే మరి అక్కడ ఆ అడుగు తినేటువంటి వాడు రావడం అనేటువంటిది ఆ దాత యొక్క అదృష్టము. అదేవిధంగా ఈ రోజున నా దగ్గరికి ఈ బలిచక్రవర్తి మరి దానం అడగటానికి వచ్చాడు. మరి అటువంటి వానికి నేను లేదని చెప్పడం అనేటువంటిది మంచిది కాదని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. మరి అలాగే నెక్స్ట్ పద్యంలో కారే రాజులు రాజ్యముల్ కల్గవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరై నన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యసక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ ఆ భృగువంశమునకు గొప్పవాడమైనటువంటి ఓ శుక్రాచార్య, కారే రాజులు అనేటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. మనం క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం నుండి విజయనగర సామ్రాజ్యం, అలాగే శాతవాహనులు, అలాగే మొఘలులు, రకరకాల వంశాల యొక్క రాజులు ప్రాచీన కాలం నుండి మన యొక్క భారతదేశాన్ని కావచ్చు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. అటువంటి మహారాజులందరూ కూడా గర్వంతో, అహంతో మరి అనేకమైనటువంటి రాజ్యాలను సంపాదించుకున్నారు. మరి సంపాదించుకున్నటువంటి ఆ రాజులు సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, సిరి డబ్బును ఏమైనా మూట కట్టుకొని ఏమైనా వెళ్ళారా? ఏమీ లేదే. భూమిపై పేరైనన్ కలదే, భూమిపై ఏమైనా పేరు ఉన్నదా? ఏమి కూడా ఆ పేర్లు కూడా నేడు శాశ్వతంగా కనుమరుగు అవుతూ ఉంటాయి కాలం గడిచే కొద్దీ. శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యసక్కాములై, శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి, అలాగే దదీచి మహర్షి, అలాగే సత్యహరిశ్చంద్రుడు, మరి ఇటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా దాతలు. మరి ఇక్కడ చెప్పినటువంటి శిబి చక్రవర్తి గురించే మనం ఇప్పుడు చెప్పుకుందాం. శిబి చక్రవర్తి చాలా గొప్ప మహారాజు. మరి ఆ మహారాజు అంతేకాకుండా మంచి దానం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి మహారాజు దగ్గరికి పరీక్షించాలని దేవేంద్రుడు అలాగే
ఒక డేగ రూపంలో దేవేంద్రుడు, అగ్నిదేవుడు ఒక పావురం రూపం ధరించి ఆ దేవేంద్రుడు ఆ డేగ రూపంలో పావురం తరుముకుంటూ పోగా ఆ పావురము ఆ అగ్ని వెళ్ళి అక్కడ శివచక్రవర్తి యొక్క శరణు వేరడం జరుగుతుంది. శరణు వేడగానే అక్కడ శివచక్రవర్తి ఆ బలిచక్రవర్తి అక్కడ ఉన్నటువంటి ఆ డేగ రూపంలో ఉన్నటువంటి ఆ ఇంద్రుడితో ఆ డేగతో ఈ విధంగా చంపడం భావ్యం కాదు అని చెప్పడం జరుగుతుంది. కానీ నాకు ఆహారం ఇప్పుడు దొరుకుతున్నది, ఈ ఆహారం లేకుండా చేస్తున్నామని చెప్పేసి ఆ డేగ అక్కడ ఉన్నటువంటి శివచక్రవర్తితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు శివచక్రవర్తి నీవు ఎంత బరువు ఉంటావో అంత బరువు ఉన్నటువంటి మాంసంనంతా కూడా నేను ఇస్తానని చెప్పేసి తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాంసం యొక్క ముద్దను కూడా, మాంసం కండను కోసి 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 ఆ త్రాసు పైన వేస్తూ ఉంటే ఆ డేగ అనేటువంటిది ఏమాత్రం కూడా పైకి లేవకుండా ఇంకా బరువుగానే ఉంటే మరి చివరికి తన శరీరంలో ఉండేటువంటి ఆ మాంసపు ముద్దలన్నింటినీ కూడా, కండరాలన్నింటినీ కూడా కోసి కోసి వేసి మరి నీరసించిపోయేటువంటి సందర్భంలో ఆ దేవేంద్రుడు తన యొక్క పూర్వరూపంను దాల్చడం, అలాగే అగ్ని తన పూర్వరూపంను దాల్చడం, ఆ విధంగా ఆ శివచక్రవర్తి యొక్క దానగుణంను ప్రశంసించి నీవు పూర్వం ఏ రూపంలో ఉన్నావో అదే రూపాన్ని నువ్వు దాల్చమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, వరం ఇవ్వడం జరుగుతుంది ఆ శివచక్రవర్తికి. అంతటి గొప్ప వ్యక్తులు నేటి కూడా మనం తలుస్తున్నాం. మనకి ఎవరికి కూడా ఒక పైసా ఇచ్చినటువంటిది లేదు, ఆ రోజుల్లో కూడా ఇచ్చినటువంటి వారు కాదు. మరి అటువంటి దానగుణం అనేటువంటి వాళ్ళు నేటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ రాజులు, రాజ్యాలు మొత్తం అన్నీ కూడా మరి కాలగర్భంలో కలిసిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు దధీచి మహర్షి, ఆ దధీచి మహర్షి కూడా మరి ఆ రాక్షసులను సంహరించడానికి తన తపో నిష్ట కలిగినటువంటి, నిష్ఠా గరిష్ఠుడైనటువంటి తపో మహిమ కలిగినటువంటి ఆ దధీచి మహర్షి కూడా తన వెన్నెముకను ఆయుధంగా చేసుకుని, వజ్రాయుధంగా చేసుకుని ఆ దేవేంద్రుడికి ఇవ్వడం, ఆ దేవేంద్రుడు ఆ యొక్క వజ్రాయుధంతో ఆ రాక్షసులను సంహరించడం అనేటువంటిది జరిగింది. మరి అటువంటి తన యొక్క వెన్నెముకనే దానంగా ఇచ్చినటువంటి దధీచి మహర్షిని ఎవరు కూడా నేటి కూడా మర్చిపోవడం అనేది జరగదు. అలాగే సత్యహరిశ్చంద్రుడు, ఆ సత్యహరిశ్చంద్రుడు తన యొక్క మాట కొరకు తన కుమారుని మరి పోగొట్టుకుంటాడు, ఆఖరకు తన భార్యను కూడా పోగొట్టుకుంటాడు. చివరికి తాను కూడా మరి ఆ ప్రాణం ఇవ్వడానికి మరి సిద్ధమైనటువంటి సందర్భంలోనే మరి అక్కడ ఆ సత్యహరిశ్చంద్రుని యొక్క గొప్పతనాన్ని, దానగుణాన్ని నేటి కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాం ఆ మహానుభావుని. కాబట్టి అటువంటి వారి యొక్క దానగుణము, వారి యొక్క యశస్సు, వారి యొక్క కీర్తన నేటికి కూడా ఎన్నటికి కూడా పోదని చెప్పేసి మనకి యొక్క పద్యం నందు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనకు ఈ వామనావతారంలో బలిచక్రవర్తి యొక్క దానగుణంను మనకు వివరించడం అనేది జరిగింది మహాకవి బమ్మెర పోతనామాత్యుడు. ఈ విధంగా బమ్మెర పోతనామాత్యుడు మహారాజుకు ఉండేటువంటి ఆ గుణాలు ఎలా ఉంటాయి, మరి ఒక త్యాగధనునికి తపో మహిమ కలిగినటువంటి వారికి ఎటువంటి గుణాలు ఉంటాయి, ఇటువంటి విషయాన్ని కూడా మనకు ఈ బమ్మెర పోతనామాత్యుడు చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పద్యాలు రెండో భాగంలో మనం తెలుసుకుందాం. సెలవు.